హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ లైక్ ఫర్ మై వీడియోస్. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. అండ్ టుడే ఈరోజు వీడియోలో దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే, మనం ట్రైనింగ్ స్కిల్స్ కానీ మన టెక్నికల్ స్కిల్స్ కానీ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏ వీడియోస్ ఫాలో అవ్వాలి, ఎలా అని పెయిడ్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలా, లేకుంటే యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ ఫాలో అయితే చాలా ఇంకొంచెం ఏమైనా బెటర్గా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవుతుందా మన టెక్నికల్ స్కిల్స్ అనేది గ్రోత్గా అవుదామండి. మోర్ ఓవర్ నన్ను అడిగితే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే టైం ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా ఆఫీసులకు రమ్మంటున్నారు, వర్క్ ప్రెజర్స్ ఉంటున్నాయి. సో పర్టికులర్గా మనం పెయిడ్ ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నాం. ఓన్లీ సాటర్డే సండేస్ అయితే వీకెండ్, బట్ రెగ్యులర్గా అటెండ్ అవ్వలేకపోతున్నాం. సో వాళ్ళకి బెటర్ సజెషన్స్ ఏంటంటే, యూట్యూబ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టీచింగ్ టీచర్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ప్రతిదీ ఏదైనా చూడు, మనం సెర్చ్ చేసే ఓపిక ఉండాలి, మనం చదువుకునేకి ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ప్రతిదీ ఎంతైనా మనకి యూట్యూబ్లో దొరకందంటూ ఏదీ లేదు. ఇప్పుడు యూట్యూబ్తో పాటు మనకి ఇంకొకటి ఏంటి వచ్చిందంటే, ChatGPT అనేది ఒకటి వచ్చింది. అది ఏఐ టూల్. ఆ ChatGPTలో కూడా అసలు నీకు ఏమి తెలియకపోయినా సరే, నేను ఎలా నేర్చుకోవాలి, నేను ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏ రోజు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అని కూడా అదే సజెస్ట్ చేస్తుంది. మనం ఏదైనా ఒక టూల్ గురించి నేర్చుకోవాలంటే. సో అంతకంటే బెటర్ ట్యూటర్ ఎవరు ఉంటారు కదండి, నాకు తెలిసినంత వరకు. ఆఫ్టర్ దట్ అదైతే ఒక వే. అండ్ ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో మీకు డౌట్ రావచ్చు, యూట్యూబ్లో చూస్తాం మేడం, ఫాలో అవుతాం, బట్ ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకో, మనం అప్పుడు ఎవరిని అడగాలి, ఎలా అడగాలంటే దానికి కూడా సజెషన్స్ వచ్చేసి ChatGPT. అది అది ఇవ్వలేని సొల్యూషన్ అంటూ ఏదీ లేదు. సో అది ఇచ్చిన తర్వాత మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకా రియల్ టైం కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా వస్తే ట్రైనర్ ఉంటే బెటర్ కదా అన్న వాళ్ళకి ట్రైనర్ ద్వారా వెళ్ళడం నేను తప్ప అనట్లేదు. బట్ టైం ఉన్న వాళ్ళకి ట్రైనర్ ద్వారా వెళ్తే ఇంకొంచెం రియలిస్టిక్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అప్పుడు మన డౌట్స్ ఏమైనా ఉంటే అట్ ఏ టైం మనం క్లారిఫై చేసుకోవచ్చు. అది చాలా బెనిఫిట్. అండ్ ఇంకా మేము అంత అమౌంట్ పే చేయలేము, బట్ మేము టెక్నికల్ స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి, అప్ టు ద మార్కెట్ ఉండాలి, ఇండస్ట్రీ లెవెల్లో మేము స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి అనే వాళ్ళకైతే యూట్యూబ్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే యూట్యూబ్లో చాలా కోడింగ్ లెవెల్స్ ఉన్నాయి, పైథాన్ గురించి కానీ, జావా గురించి కానీ ఫ్రమ్ స్క్రాచ్ ఉన్నాయి. 60 to 70 వీడియోస్ ఉన్నాయి, వన్ అవర్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మనం ఫాలో అయితే ఈజీగా మనం నాట్ ఓన్లీ జావా, పైథాన్, డెవాప్స్ గురించి ఉన్నాయి. తర్వాత ఏఐ గురించి, ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ గురించి కూడా వస్తున్నాయి. ఏఐ అంటే ఏంటి, బేసిక్స్ కూడా తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏఐ అంటే అసలు ఏఐ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఎందుకు యూజ్ చేస్తామన్నా కూడా ప్రతిదీ కూడా మనకి యూట్యూబ్ ChatGPTలో చాలా వరకు ఉన్నాయి. సో మనం నేర్చుకోవచ్చు. మెయిన్ ఏంటంటే డెడికేషన్ ఉండాలి, మనకి ఒక జీల్ ఉండాలి, మనం నేర్చుకోవాలి, అప్ టు ద ఇండస్ట్రీ లెవెల్ ఉండాలి, మనమే కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాలి, మనమే ఛాలెంజ్ తీసుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక ఛాలెంజింగ్ థింగ్ ఉంటే మనం డెఫినెట్గా నేర్చుకోగలుగుతాము. మీకు టైం ఉండి మేము పెయిడ్ ట్రైనింగ్స్ ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి కదా, మేము పే చేయగలుగుతాము, మా కెపాసిటీ ఉంది, మాకు టైం ఉంది, విల్లింగ్ టు ఫాలో ఆల్ ద థింగ్స్ అనేటట్టు ఉంటే మీరు పెయిడ్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడమే బెస్ట్. ఎందుకంటే అక్కడ 1-to-1 ఉంటారు కదా, మనం డౌట్స్ వస్తే మనం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు డౌట్స్ వచ్చి మనంతకు మనం క్లారిఫై చేసుకుంటే స్టిల్ ఎక్కడొకక్కడ ఉంటుంది వెదర్ ఇది కరెక్ట్ ప్రాసెసా, కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ట్రైనర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా చెప్పేస్తారు ఇది కరెక్ట్, ఇది, ఎందుకంటే వాళ్ళు లాట్ ఆఫ్ థింగ్స్ చూసుంటారు కదా. సో ఈజీ వేలో చెప్పేస్తారు మనకు సొల్యూషన్స్ అనేది. అదొక వే. అండ్ టైమింగ్స్ వర్కింగ్ ఎంప్లాయీస్కి మోస్ట్ ఓవర్ మండే టు ఫ్రైడే టైమింగ్స్ అయితే అడ్జస్ట్ కాదండి. ఎందుకంటే మార్నింగ్ లేసి ఆల్రెడీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనకి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రావడం, ఈ ఎస్పెషల్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుసు కదా ట్రాఫిక్ ఎలా ఉంటుందో. సో వీ క్యాంట్ ఆప్ట్ పెయిడ్ ట్రైనింగ్స్ అండ్ వీక్ డేస్. వీకెండ్స్ మీకు ఫ్యామిలీతో టైం స్పెండ్ కొంచెం కన్సెషన్ చేసుకొని, ఇంకా షాపింగ్స్ ఇవన్నీ కట్ చేసుకొని మనం ఫ్యూచర్ మీద గోల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి సాటర్డే సండే ఉంటాయి. సో ఇక్కడ సాటర్డే సండే అది ఒక కొంచెం డిసడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 1 వీక్ మనం అసలు ట్రైనింగ్లో టచ్ చేయడానికి ఉన్నది. ఎందుకంటే మనం వర్కింగ్ కదా, ఎట్లుంటుందో వర్క్ ప్రెజర్ తెలుసు కదా, వచ్చి మళ్ళీ తిని మళ్ళీ పడుకుని ఇదే టైం సరిపోతుంది. సో ఆ సాటర్డే సండే ఆ 2 రోజులు బాగానే ఉంటాం, బాగానే చేసుకుంటాం, బట్ ఈ వీక్ అంతా మనం మర్చిపోతాం కదా, అదొక చిన్న డిసిమిలారిటీ అనేది ఉంటుంది. బట్ డెడికేషన్ ఉన్న వాళ్ళు ఈ వీక్ డేస్లో కూడా చూసుకుంటుంటారు. ఎందుకంటే కాన్సెప్ట్స్ మర్చిపోకుండా ఏదైతే
నేర్చుకుంటున్నామో అవి మర్చిపోకుండా ఉండాలంటే ఆ సర్టెన్ టైం వరకు రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మనం ఎంత షార్ప్ లెర్నర్స్ అయినా, ఎంత క్విక్ లెర్నర్స్ అయినా, ఎంత తోపు తురుములైనా కూడా లెర్నింగ్ అనేది, నేర్చుకునేది అనేది ప్రతి స్టేజ్లో ఇంపార్టెంటే మనకు. ఏది కూడా మనకి 360 డిగ్రీస్లో అన్నీ మనకు వచ్చేసి అనే ఫీలింగ్ ఎవరు, నాకు తెలిసినంత వరకు అట్లుండే వాళ్ళు చాలా ఫులిష్ ఫెలోస్ అని నా ఒపీనియన్. ఎందుకంటే 360 డిగ్రీస్లో నాట్ ఓన్లీ ఐటీ ఫీల్డ్, ఏ రంగంలో అయినా సరే, ఏ ఇండస్ట్రీలో అయినా సరే, ఏ మేనేజ్మెంట్లో అయినా సరే 100% ఒకరికే తెలుసు అనేది మాత్రం అన్డౌటెడ్లీ నాట్ షూర్, నాట్ పాసిబుల్ అట్ ఆల్. సో నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అన్న క్యూరియాసిటీతో ఉంటారు చూడు, వాళ్ళు డెఫినెట్గా లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవుతూనే ఉంటారు స్టెప్ బై స్టెప్. ఎందుకంటే వాళ్ళ ఏమే అది కదా, కొంత నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకొంచెం ఫోకస్గా ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళాలి అనేసి ఉంటారు కదా. సో వాళ్ళు నెవర్ ఎవర్ ఛాన్సెసే ఉండదు ఫెయిల్ అవ్వడానికి. వాళ్ళు ముందుకు వెళ్తుంటారు, వాళ్ళ సక్సెస్ రేట్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా యూట్యూబ్లో ఏవేవి ఫాలో అవ్వాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక నేను వచ్చేసి డెవప్ బ్యాక్గ్రౌండ్ కదా, అందరూ డెవప్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని లేదు కదా. సో మనం సెర్చ్ చేసుకోవాలి, మనం ఏ టెక్నాలజీ, ఏ స్కిల్స్ చూస్తున్నాము, ఏ స్కిల్ సెట్ చూస్తున్నాము, అలా సెర్చ్ చేసుకుంటే డెఫినెట్గా దానికి రిలేటెడ్ వస్తాయి. మీకు అండర్స్టాండింగ్ వేలో ఏదైతే ఒక 2-3 మినిట్స్ చూస్తే చాలు, మీకు అర్థమైపోతుంది ఇది మనకు సూట్ అవుతుందా లేదా, ఇది మనం ఆప్ చేసుకోవచ్చా లేదా అన్నట్టు. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. టైం కాన్సన్ట్రేట్ చేసుకుని టైం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అవుతుంది. డైలీ మనకు కుదిరిన టైంలో మనం చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఈజీగా వర్క్ అనాలిసిస్ అర్థమైపోతుంది. ఆ ట్రైనింగ్ ఏదైతే తీసుకుంటానో అది ఫస్ట్లో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. పోను ఇంట్రెస్టింగ్గా మనకు అర్థమైపోయి మనం కొంచెం మైండ్లో ఎక్కించుకున్నాం అనుకో, అప్పుడు మనమే రోజు 5 to 10 minutes టైం సెట్ చేసుకుంటాం కదా, కొంచెం మనకు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అయ్యి మనకు అర్థమయ్యేసి మనం కొంచెం ఫాస్ట్గా ఉన్నామనుకో, అప్పుడు మనకే తెలియకుండా ఆటోమేటిక్గా 1/2 అవర్ లేదా 1 అవర్ కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం స్కిల్స్ అనేది. సో నేను చెప్పడం ఒకటే అండి, మెయిన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనకు అన్నీ వచ్చు అనే ఫీలింగ్ మానేసి ఏదో ఒకటి నేర్చుకుందాం కొత్తది, ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది అన్నట్టు ఉంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు హై లెవెల్స్లోనే ఉంటారని నా ఫీలింగ్. అండ్ మోర్ ఓవర్ జాబ్ టెన్షన్ లేకుండా ఉంటుంది. స్కిల్ సెట్ ఉందనుకోండి, ఇప్పుడు మనం చేసిన వర్క్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకున్నాం అనుకోండి స్కిల్స్, అసలు రిలాక్స్గా ఉంటామే, ఇది కాకుండా ఇంకొకటి అన్నట్టు మన మీద మనకే కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూస్లో కూడా అంతే, ఫస్ట్ దాంట్లోనే అటెంప్ట్లోనే మనం అన్నిటిలో అవ్వాలని లేదు. ఒకటి అటెండ్ అయ్యామా, క్వశ్చన్స్ అడిగారా, నెక్స్ట్ అది లెసన్గా తీసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని ఇంకొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతాం. అప్పుడు డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ 1 వీక్ కాకపోయినా ఇంకొక కొంచెం ఎక్స్టెండ్ అయ్యి 15 days 1 monthలో ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో కొట్టేస్తారు ఇంటర్వ్యూ. అది పెద్ద ఫరక్ పడదు స్కిల్స్ ఉన్న వాళ్ళకి. అది నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.